ఏదైనా ఒక కొత్త జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే వర్క్ చేసి ఆ తర్వాత మానేస్తే మనకి శాలరీ రాదు. ఒక ఇల్లు కట్టడం ప్రారంభించి సగం వరకు ఆ పనులు చేసిన తర్వాత దానిని మధ్యలోనే మానేస్తే ఆ యొక్క గృహంలో నివసించడానికి అనువుగా ఉండదు. ఒక విద్యార్థి ఇయర్ అంతా కష్టపడి చదివితేనే లాస్ట్లో ఎగ్జామ్స్ రాయగలడు. సంవత్సరం మధ్యలో మానేస్తే తనకి ఎగ్జామ్ రాయడానికి తగిన అర్హత కలిగి లేడు అని అర్థం. ఏదైనా ఒక పని ప్రారంభించిన తర్వాత దాని అంతం వరకు అంటే లాస్ట్ వరకు కంప్లీట్ చేసినప్పుడే దాని తర్వాత వచ్చే ఫలితాన్ని మనం పొందుకోగలం. ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ పొందిన తొలి దినాల్లో ఎంతో విశ్వాసంగా ఉంటాం, కానీ ఆఖరి వరకు దానిని కొనసాగించలేం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన క్రీస్తు వైపు చూచుచు మీ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అని వాక్యంలో ఉంది. ఇప్పటికి రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, కానీ మొదటిలో ఉన్న అదే స్థితి, ప్రారంభించిన ఆ యొక్క ప్రారంభము ఇప్పటి వరకు ఉందా? అసలు దానిని పూర్తి చేయగలమా? దానిని పూర్తి చేసిన తర్వాతే కదా దాని ఫలితాన్ని మనం పొందగలం. మధ్యలోనే నీవు ఆపేస్తే, మధ్యలోనే నీవు అలసిపోతే, మధ్యలోనే నీవు విడిచిపెడితే దాని ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు పొందుకోగలవా? అందుకే దేవుడు ముందుగానే రాయించారు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. ప్రతి పనిని స్టార్ట్ చేయడం కాదు గొప్ప, దానిని ఎండ్ చేయడం, కంప్లీట్ చేయడం. అప్పుడే కదా దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ని మనం చూడగలం. విశ్వాస జీవితంలో కూడా అంతేనండి. ఎప్పుడైతే మనం చివరి వరకు మన విశ్వాసాన్ని ఓపికతో నిరీక్షణతో కొనసాగిస్తామో యేసయ్య వచ్చే సమయానికి మనం గొప్ప నిరీక్షణ బహుమతిని పొందుకోగలం. అటు నిరీక్షణ ఓర్పు దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని డైలీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.